హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లేటెస్ట్ డిజైన్ టాజల్స్ని బ్లౌజ్కి కావచ్చు, డ్రెస్లకు కావచ్చు, వేటికైనా సరే లీఫ్ షేప్లో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇది సింగిల్ పీస్తోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా 5 ఇంచెస్ కావచ్చు, లేదా 5.5 ఇంచెస్ కావచ్చు. మీరు వచ్చేసి ఏ సైజులో డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో తీసుకోండి. నేనైతే ఇలా 5.5 ఇంచెస్లో ఇలా స్క్వేర్ పీస్ అనేది ఒకటి కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనము ఇలా ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ కార్నర్కి, ఇటు సైడ్ కార్నర్కి. ఓకే, ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత రెండింటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ రెండు కార్నర్స్ ఇలా ఈక్వల్గా వచ్చే విధంగా ఇలా పట్టుకొని చూడండి. ఈ విధంగా పట్టుకొని ఇక్కడ పైన వచ్చేసి కొంచెం చిన్న కుట్ అనేది దీని మీద వేసుకోవాలి. ఇది కనిపించే విధంగా వేసుకోవాలండి. మీరు థ్రెడ్ అయినా డిఫరెంట్గా తీసుకోవచ్చు, లేదా సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో కనిపించడం కోసం డిఫరెంట్ కలర్ని తీసుకొని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి లాస్ట్ వరకు చిన్న కుట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మనము దీన్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మనకు. చూడండి, ఇలా ఇది ఎక్కువగా బోందిని స్టైల్లో యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటి స్టిచెస్ అనేవి. సో దాన్ని నేను దీని మీద యూస్ చేస్తున్నాను. అలాగే ఇలా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ కార్నర్కి ఇలా పట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని దీని మీద కూడా సేమ్ ఇదే విధంగా ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనం ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు మొత్తం కూడా. ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. ఈ మనం స్టిచ్చింగ్ చేసిన ఈ మిడిల్లో ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా తిప్పుకొని ఇలా ఈ కార్నర్ని రెండింటిని చూడు, ఒకే సైడ్ ఉండే ఈ రెండు కార్నర్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పట్టుకోవాలి. చూడండి, ఇలా. ఓకే, అదేవిధంగా ఇటు సైడ్ ఉండే ఈ రెండు కార్నర్స్ని కూడా ఇలా క్లాత్ని లోపలికి అనుకుని ఈ విధంగా పట్టుకోవాలి. రెండు కూడా ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. ఓకే, ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో రావాలి మనకు. ఇప్పుడు దీన్ని నేను చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ లోపల ఉండే ఈ క్లాత్ ఇప్పుడు మనం ఫోల్డ్ చేసాం కదా, ఇదనేది కొంచెం చిన్నగా వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా వచ్చే విధంగా, కొంచెం ఇక్కడ ఈ పెటల్స్కి గ్యాప్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, రెండిటికి ఇలా గ్యాప్ అనేది రావాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, నేను ఇలా ఒక థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇది వైట్ కలర్‌లో తీసుకున్నా. మీకు నచ్చిన కలర్‌లో మీరు తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకునే ఈ నాడ ఏదైనా సరే దాన్ని ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలా లోపల పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఇలా రివర్స్ తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది మనకు ఈ లీఫ్ షేప్ అనేది. ఇలా వస్తుంది టాజల్ కూడా. ఓకే, ఇవి వచ్చేసి డబుల్ పెటల్స్ లాగా మనకు కనిపిస్తాయి సైడ్ వచ్చేసి ఇలా. చూడండి, చిన్న సైజులో చేసుకుంటే ఈ విధంగా వస్తుంది లీఫ్ షేప్ అనేది మనకు. చూడండి, ఇలా వస్తుంది మొత్తం కూడా చూడండి, ఈ విధంగా మనకు ఈ లీఫ్ షేప్ అనేది రివర్స్ చేసుకుంటే ఇలా వస్తుందండి. చూడండి, ఇలా మనం డిఫరెంట్ టాజల్స్‌ని డిఫరెంట్ డిజైన్స్‌లో ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.